రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అంతర్జాతీయ విమానయాన రంగం కుదేలైంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం ముదిరిన నాటి నుంచి మార్చి 8 వరకు కేవలం ఇండియన్ ఎయిర్లైన్స్ కు చెందిన 2000 సర్వీసులు రద్దు కావడంతో లక్షలాది మంది ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. పలు దేశాలు తమ గగనతలాన్ని నిరవధికంగా మూసివేయడంతో స్వదేశానికి రావాలనుకునే వారి సంఖ్య మరింత పెరిగిపోయింది. It is awesome. డిమాండ్కు తగ్గట్లుగా విమానాలు లేకపోవడంతో టికెట్ ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరాయి. సాధారణంగా దుబాయ్ నుంచి ముంబైకి 20,000 ఉంటే ఎకనామిక్ క్లాస్ టికెట్ ధర ప్రస్తుతం 45,000 నుంచి 65,000 వరకు పలుకుతుంది. ఇక ప్రైవేటు జెట్ విమానాలకైతే 50 లక్షల నుంచి 70 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి ఎయిర్ ఇండియా వంటి సంస్థలు అదనపు సర్వీసులను నడిపేందుకు ప్రయత్నిస్తున్నా మార్చి 15 వరకు టికెట్లని హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇక ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే దుబాయ్ ఎయిర్పోర్ట్లో సాధారణంగా 10.72 సెకండ్లకు ఒక విమానం రాకపోకలు కొనసాగిస్తుంది. ఇక ఏడాదికి 9 కోట్ల మందికి పైగా ఇక్కడి నుంచి ప్రయాణిస్తున్నారు. అయితే యుద్ధం కారణంగా ఫిబ్రవరి 28 నుంచి సర్వీసులు నిలిచిపోయాయి. దోహో, అబుదాబి వంటి కీలక కేంద్రాల్లో 12,000కు పైగా సర్వీసులు రద్దు కావడంతో దాదాపు 10 లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బహ్రెయిన్, కువైట్ గగనతలం పూర్తిగా మూతపడడంతో ప్రయాణికులను రోడ్డు మార్గంలో పొరుగు దేశాలకు చేరుకోవాలని ఆపరేటర్లు సూచిస్తున్నారు. It is awesome. It is awesome. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అంతర్జాతీయ విమానయాన రంగం కుదేలైంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం ముదిరిన నాటి నుంచి మార్చి 8 వరకు కేవలం ఇండియన్ ఎయిర్లైన్స్ కు చెందిన 2000 సర్వీసులు రద్దు కావడంతో లక్షలాది మంది ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుపోయారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, అసలు ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం ఎక్కువ అవుతుంది కదా, దీనిపైన అప్డేట్స్ ఏంటి? అసలు అక్కడ చాలా మంది చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. వీరి కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? గురువు కొన్ని రోజులు చూసుకుంటే ఇరాన్, అమెరికా కూడా యుద్ధం కూడా మేఘాలు కూడా అమ్ముకున్నాయి. అయితే గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అంతర్జాతీయ విమానం కూడా రంగం కుదిరైంది. అయితే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం జరుగుతుంది. అయితే ఆ నుంచి అంటే మార్చి 8 వరకు కూడా కేవలం ఇండియన్ ఎయిర్లైన్స్ చెందిన 2000 సర్వీసులు కూడా రద్దు కావడంతో లక్షలాది మంది ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుపోయారు. పలు దేశాలు తమ గగనాన్ని నివేదించి మూసివేయడంతో స్వదేశానికి రావాలనే వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. డిమాండ్లు కూడా తగ్గినట్టు కూడా విమానాలు లేకపోవడం, టికెట్ల ధరలు కూడా సామాన్యులకు అందరికి చేరాయి. అయితే సాధారణంగా దుబాయ్ నుంచి బొంబాయికి 20,000 ఉండే ఎకనామిక్స్ క్లాస్ టికెట్ ధర ప్రస్తుతం 45,000 నుంచి 65,000 వరకు పలుకుతుంది. ప్రైవేట్ జెట్ విమానాలకైతే 50 లక్షల నుంచి 70 లక్షల వరకు కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే మధు చూస్తే ఎయిర్ ఇండియాలో వంటి సంస్థలు అదనపు సర్వీసులు నడిపించే ప్రయత్నిస్తున్నారు. అయితే మార్చి 60 టికెట్లన్నీ కూడా హాట్ కేకుల్లాగా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని అత్యంత బిజీగా ఉండే దుబాయ్ ఎయిర్పోర్ట్ లో సాధారణంగా ప్రతి 72 సెకండ్లకు ఒక విమానం రాకపోకలు సాగిస్తుంది. అయితే ఏడాదికి 9 కోట్ల మందికి పైగా ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే యుద్ధం కారణంగా ఫిబ్రవరి 20 నుంచి కూడా సర్వీసులు నిలిచిపోయాయి. దోహా, అబుదా వంటి కీలక కేంద్రాల్లోనూ 12,000కు పైగా సర్వీసులు కూడా రద్దు కావడంతో దాదాపు 10 లక్షల మంది
ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్రహీం కోవిడ్ గతాలు పూర్తిగా మూతపడంతో ప్రయాణికులు కూడా రోడ్డు మార్గాన పొరుగు దేశాలకు కూడా చేరాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా గవర్నమెంట్ దీన్ని సీరియస్ గా తీసుకుని కూడా మాకు ఫ్లైట్ టికెట్లు ఎయిర్పోర్ట్ ఫ్లైట్లు కూడా అందుబాటులో ఉండాలని కూడా ప్యాసింజర్స్ కూడా ఆవేదన కూడా చేస్తున్నారు. అయితే మొత్తం మీద ఈ 72 సెకండ్ విమానాలు రాకపోలు సాగిస్తూ ఈ ఏడాదికి 9 కోట్ల మంది పైగా ఇక్కడ నుంచి ప్రయాణం కూడా చేస్తున్నారు. వారికి ఫిబ్రవరి 28 సర్వీసులు కూడా నిలిచిపోయాయి. దోహా, అబిదా వంటి కీలక కేంద్రాలను 12,000 పైగా సర్వీసు రద్దు కావడంతో దాదాపు 10 లక్షల మంది ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కూడా చెప్పవచ్చు. మధు, మరోపక్క చూసుకుంటే యుద్ధ నేపథ్యంలో ఇక్కడ ఇండియాలో కూడా క్రూడ్ ఆయిల్ సరఫరా నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో ఇప్పటికే హైదరాబాద్ చూసుకుంటే కానీ తెలుగు రాష్ట్రం ప్రధాన నగరాలు చూసుకోవడం అయితే కొన్ని హోటల్స్ కూడా మూతపడినట్లుగా తెలుస్తుంది గ్యాస్ సరఫరా లేక. దీనిపైన సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? అసలు ఈ క్రూడ్ ఆయిల్ మళ్ళీ ఇండియాకు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పటికే యుద్ధం కారణంగా కూడా క్రూడ్ ఆయిల్ కూడా పెరిగింది. అలాగే గ్యాస్ సిలిండర్ కమర్షియల్ కావచ్చు, ఇంటికి సిలిండర్లు కూడా 120 రూపాయల దాకా కూడా పెరిగింది. అంటే ముడి సరుకులు మరియు ప్రొవిజన్స్ కూడా మరిగా పెరుగుతున్నాయి కూడా సమాచారం ఉంది. ఇప్పటికే కేంద్రానికి కూడా ఇప్పుడు హెచ్చరిక కూడా జారీ చేశారు. అయితే ఇప్పుడు మొత్తం రేట్లు పెరిగిపోయిన దానివల్ల దీనివల్ల ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆయిల్, క్రూడ్ ఆయిల్ కానీ అక్కడ ప్రొవిజన్ కానీ గ్యాస్ కానీ తగ్గించే ప్రయత్నం కూడా సెంట్రల్ కూడా ఆలోచిస్తోంది. అయితే మొత్తానికి కూడా వాళ్ళు గవర్నమెంట్ చర్చించి ఏ విధంగా ముందుకెళ్లాలో కూడా అది ఆలోచిస్తున్నారు. అయితే ఇక్కడ ఏపీలో 2 స్టేట్ లో చూసుకుంటే కూడా ఇప్పటికే గ్యాస్ సిలిండర్ పెరిగింది, 160 రూపాయలు దాకా పెరిగింది. అంటే ప్రొవిజన్స్ కూడా ఆయిల్ కూడా లీటర్ 5 రూపాయల నుంచి 10 రూపాయల దాకా కూడా పెరిగింది. అలాగే స్టీలు, సిమెంట్ కూడా పెరుగుతుందని కూడా బిజినెస్ వాళ్ళు కూడా భయపడుతున్నారు. అయితే సామాన్య ప్రజలు రోజు రోజుకు పెంచుకుంటూ పోతే ఒక ఇబ్బందులు అవుతుంది కదా, దీన్ని వెంటనే దాన్ని అరికట్టాలని కూడా సామాన్య ప్రజలు కూడా బాధపడుతున్నారు. అయితే మొత్తం మీద చూసుకుంటే యుద్ధం ఏ విధంగా అటు ఒక పక్క విమానాలు, ఒక పక్క ప్రొవిజన్స్, ముడి సరుకులు ఇలాగా అన్ని రేట్లు కూడా పెరిగిపోతున్నాయని చెప్పవచ్చు గురు. ఓకే, రైట్, థ్యాంక్ యూ మధు. This is awesome.